ఎన్నో ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డి దంపతుల సేవలు అభినందనీయమని మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు కొనియాడారు. నెల్లూరు నవలాకుల తోట 3వ మైలు సెంటర్లోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు రాక ముందు నుంచి అనేక సామాజిక సేవా రంగాల్లో వేమిరెడ్డి దంపతులు సేవ చేసేవారని గుర్తు చేశారు. ఆ సేవాగుణమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కొవ్వూరు ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించిందన్నారు. వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయిలో కొనసాగుతూనే రాజకీయాల్లో సైతం సుస్థిర స్థానం సంపాదించారన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల్లో ఉంటూ, ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటూ ఉన్నత ఆశయాలతో అడుగులు వేస్తున్నారని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కొనియాడారు. నా పేరు మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని యనమల నాగేశ్వరరావు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు నియోజకవర్గం అంతా పర్యటించి మహిళలకైతేనే ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానాలు చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను గెలిపించండి, ప్రతి ఒక్కరు మీ యొక్క సమస్యలు, న్యాయపరమైన సమస్యలను నేను తీరుస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి ఆమె ఆ రోజు ప్రచారంలో తిరిగిందండి. కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా తిరిగినప్పుడు ఆమెని ఆ ప్రజలు విశ్వసించినారండి. ఎందుకంటే ఆ మాటలు, వాళ్ళు చెప్పే విధానాన్ని ఈమె తప్పకుండా మన సమస్యలు నెరవేరుస్తుందని ఈరోజు రాష్ట్రంలో ఓటర్లో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్స్ 52% ఎక్కువ ఉన్నారండి. కోవూరు నియోజకవర్గంలో మొత్తం కూడా మహిళలందరూ కూడా ఆమెను విశ్వసించి ఆమెకి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించినారు. గెలిపించటమే కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ శాసనసభ్యురాలు ఒక చరిత్ర సృష్టించాలని, ఒక డైనమిక్ పర్సన్గా ఈరోజు ప్రతిరోజు కూడా కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ మహిళల్ని హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడికి అధికారులకి ఆర్డర్స్ ఇచ్చి పరిష్కార దిశగా ఈరోజు ఆమె పనిచేస్తుందంటే వాళ్ళ సొంత నిధులతో కూడా ఈ మధ్య పొక్కలైన్లు కూడా కొని కోవూరు కొన్ని మురుగు కాలువల్లో కూడా సిల్ట్ ఎత్తిస్తూ ఉన్నారంటే అదేంటి చరిత్ర. ఎందుకంటే ఒక డైనమిక్ పర్సన్ అని చెప్పాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. మాట ప్రకారం, మాట కట్టుబడి ప్రజల యొక్క కష్ట నష్టాలను ఆమె తిరిగి సూచిన తర్వాత తోటి మహిళలుగా ఆమె చేయాల్సినంత వరకు చేస్తుంది. ఈరోజు మహిళలు కూడా, నేను ఒకటేనండి, ప్రభుత్వానికి కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వరకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేషను, రెండోది నామినేటెడ్ పదవులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంతా లిస్టులు ఏదో తయారు చేస్తున్నారు అంటున్నారు, మీరు మీడియా పరంగా చూస్తూ ఉండా. ఎక్కువగా మహిళలకి ఈ కార్పొరేట్ పదవులు అయితేనేమి, ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మహిళలు మీ పార్టీలకి జనాల్ని మీటింగ్లకి వీటికి తీసుకొచ్చి తోలటమే కాదండి, వాళ్ళు ఎంత కష్టపడి మహిళలు లీడర్లుగా ఉండేవాళ్ళు ప్రభుత్వం అధికారం రావాలని పనిచేస్తుంటారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా 77 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జెంట్స్ అనేవాళ్ళు అన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా మిత్ర అది ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి, ఈ మహిళలంటే జెంట్స్ కంటే కూడా మహిళల దగ్గరికి మహిళల సమస్యల మీద వస్తారండి. వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకు ఒక ధైర్యం, మహిళలకి ఒరే మహిళ మనకు శాసనసభ్యురాలు ఉంది, మన బాధలు చెప్తే ఈ ఇంటదనే ఒక అభిమానం వాళ్ళు వస్తుంటారు, సమస్యలు చెప్పుకోగలుగుతారు, పరిష్కార దిశగా కూడా వాళ్ళు పనిచేయగలరు. వేమిరెడ్డి వారి కుటుంబానికి ఒక చరిత్ర ఉందండి. నాకు తెలిసినంత వరకు కూడా నెల్లూరు జిల్లాకు ఒక చరిత్ర ఉందండి. పోరాటాలకైతేనేమి, దాని అలమారు చేయటంలో కానీ చరిత్ర మీకు అందరికి కూడా తెలుసు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన యావత్ ఆస్తిని ప్రజలకు పంచిపెట్టినారండి. అదేవిధంగా వాళ్ళ ఒక జమీందారి కుటుంబం అండి. వాళ్ళు మొట్టమొదట రేపాల సందులో గ్రంథాలయం దగ్గర నుంచి కూడా ఆ చివరి వరకు ఆ బిల్డింగులంతా వాళ్ళయండి. 1917లోనే టౌన్ హాల్ అనేది విఆర్ కాలేజీలో సగం స్థలంలో టౌన్ హాల్ నిర్మించిందండి. అప్పట్లో లక్షల ఆస్తి, ఈరోజు 100,000 కోట్ల ఆస్తి అండి. అటువంటిది ఆ రోజుల్లోనే రేపాల లక్ష్మీనరసింహారెడ్డి గారు ప్రజల ప్రయోజనాల కోసంగా ఆ బిల్డింగులు అయితేనేమి, టౌన్ హాల్ కూడా దారాదత్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి రేపాల లక్ష్మీనరసింహారెడ్డి గారు. ఆ రోజుల్లో
తమిళనాడు అంటే ఇప్పుడు మనకు తెలంగాణ నుంచి విడిపోయిన ఈ రాష్ట్రం 13 జిల్లాలుగా ఉందండి. గతంలో ఈ 13 జిల్లాలు అనేది 11 జిల్లాలండి. ఈ 11 జిల్లాలు కూడా తమిళనాడులో కలిసి ఉన్నాయి. తమిళనాడులో కలిసి ఉన్నప్పుడు పోరాట పటిమతోటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన యొక్క ఈ రాష్ట్రాన్ని మనకు వచ్చేటట్టుగా పోరాట యోధులు ప్రజల కోసం పనిచేసి వాళ్ళ జీవితాలని వాళ్ళ సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టగలిగే మహోన్నతమైన వ్యక్తులు ఉన్నది నెల్లూరు జిల్లా. ఆ రేబా లక్ష్మీనరసింహారెడ్డి గారు అతనుకున్న బిల్డింగులన్నీ అయితేనేండి, నేను మా ఇంటికి దగ్గరలోనే ఆయన బాడిగింట్లో ఉన్నాడండి. ఆ బిల్డింగులన్నీ కూడా ప్రజలకు ఇచ్చేసి బాడిగింట్లో ఉంటే నేను ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకల్లా ప్రతిరోజు నేను పూలు తీసుకుపోయి ఇచ్చేవాడిని అండి. ఆయన అంత భక్తి భావంతో అతను నిద్రలేస్తే పూజలు చేసేవాళ్ళు. వాళ్ళండి ప్రజల కోసం వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆస్తులను త్యాగం అదే కోవకి మనకు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నామండి. రాజకీయాల్లోకి రాకముందే అతను ఈ యొక్క కాలేజీల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఉండే కాలేజీలందరికీ కూడా యూత్కి టెన్నిస్లని బ్యాట్ కిట్లన్నీ కూడా ఇచ్చి యువతలో ఒక అభిమానాన్ని పెంచుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. అంతే కాకుండా నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో లేనప్పుడు కూడా 102 వాటర్ ప్లాంట్లని గ్రామాల్లో పెట్టించి పేదవాళ్ళు సరైన మంచినీళ్ళు తాగటం లేదు అనే విధంతో పెట్టించి వాటికి మెయింటెనెన్స్ కూడా ఈయనే ఖర్చులు పెట్టి డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకో చిన్న విషయం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా మొన్న ఒక రోజు నేను మీడియాలో చూశానండి. అక్కడ కేంద్ర మంత్రి గారిని కలిసి మన కనపర్తిపాడు నేషనల్ హైవే జంక్షన్ ఉంది కదండి, ఆ జంక్షన్ దగ్గర ఈరోజు మొట్టమొదటిది మన ఉత్తర భారతదేశంలో షిర్డీ అనేది ఉందండి. దేశంలో 2 లక్షల నుంచి 2.5 లక్షల దాకా ఓటర్స్ ఉన్నారండి. ఆ 2.5 లక్షలో ఒక్క మనిషే గెలిచేది. ఆ అవకాశం మీకు ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు దగ్గరయ్యి వాళ్ళ సమస్యల మీద స్పందించి వాళ్ళకు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.